వెల్కమ్ టు టిఎట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సుమారు 50,000 మందితో రోడ్లన్నీ ఫుల్ అయ్యాయి. సిబిఎం కాంపౌండ్ నుండి పోలీస్ కాంప్లెక్స్ మీదుగా అభిత్ సెంటర్ వరకు కాలు మోపే ఖాళీ లేదు. ఇలా జనాలు డాబాలెక్కి ఆర్టీసీ బస్సులెక్కి రోడ్ల ప్రక్కన నించొని అభివాదాలు చేస్తూ దారి పొడవునా ఆయన్ని చూసేందుకు బస్సుల్లో సైతం కిక్కిరిసిపోయిన జనాల మధ్య భారీ ర్యాలీ జరిగింది. దేవుడి మీద నమ్మకం, ప్రజల మీద విశ్వాసం, వారి మీద గౌరవం, ప్రతి గడప తొక్కిన ఫలితం నేడు జన సంద్రమై, జన సునామీల జన ప్రభంజనమై నర్సీపట్నంలో సిబిఎం కాంపౌండ్ నుండి అభివృద్ధి సెంటర్ వరకు కాలు మోపే స్థలం లేకుండా చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్. బస్సులెక్కి డాబాలు ఎక్కి రోడ్ల పక్కన దుకాణాలు, బ్యాంకులు, కాలేజీలు, అన్ని వర్గాల ప్రజలు కన్నులారా తనివితేరా ప్రజలను చూసే అవకాశాన్ని కల్పించారు నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్. ప్రజల యొక్క ఐక్యతను ఎమ్మెల్యేగా తన విజయానికి సూచికను చూపిస్తున్నారు వీరంతా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఆర్టీసీ బస్సులెక్కి ఇలాగా వందల సంఖ్యలో ప్రజలు మరి తమ అభిమానాన్ని చాటుకునేందుకు క్రింద ర్యాలీగా వస్తుంటే చూడడానికి ఖాళీ లేక డాబాలు ఎక్కి మరీ చూస్తున్నారు. ఆయన చూపు చూస్తే చాలు, ఆయనకి అభివాదం చేస్తే చాలు అన్న రీతిలో వీరంతా తమ ప్రేమను, కల్మషం లేని అభిమానాన్ని ఈ విధంగా చూపిస్తున్నారు. నేటి సాయంత్రంతో ముగినున్న ఈ ప్రచార ర్యాలీకి సంబంధించి వైసీపీకి మద్దతుగా మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి నర్సీపట్నం వచ్చారు. ఆయన ఈ సందర్భంగా ఈ జన సందోహాన్ని చూసి గతంలోనే బస్సు యాత్రకు వచ్చిన జన సందోహాన్ని కూడా ఇక్కడ చూసి ఢాబాలు ఎక్కించిన గణేష్ అంటూ ఆయనకు కితాబిచ్చారు. ఈరోజు కూడా అక్కడ ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి దారి పొడవునా ప్రతి బ్యాంకు దగ్గర, ప్రతి దుకాణం వద్ద డాబాలు ఎక్కి అభివాదం చెప్పడాన్ని చూసి ఆయన మరొకసారి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజలు గణేష్ పట్ల చూపిస్తున్న ఈ అభిమానానికి ఆయన ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా ఆయన కూడా మాట్లాడారు. వర్షం కూడా సహకరించడం, దేవుడు కూడా గణేష్కు సహకరిస్తున్నాడనే సూచన మీకందరికీ కనిపిస్తుందని చెప్పడం, దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కేడరు, అభిమానుల మధ్య కేరింతలు కొట్టించింది. ప్రస్తుతం నర్సీపట్నంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ వినిపిస్తోంది. నర్సీపట్నంలో సిబిఎం కాంపౌండ్ నుండి అభిద్ సెంటర్ మీదుగా ఆర్డీఓ ఆఫీసు, ఆర్టీసీ కాంప్లెక్సు, శ్రీకన్య కాంప్లెక్సు, అదేవిధంగా పెదబొడ్డేపల్లి బ్రిడ్జి మీదుగా పెదబొడ్డేపల్లి జంక్షన్ మీదుగా ఎమ్మెల్యే ఇంటి వరకు సాగిన ఈ ర్యాలీలో ఎక్కడా కూడా తగ్గకుండా చిన్నపాటి వర్షం వచ్చిన జనాలు ఎక్కడా కాలు కూడా కదపకుండా ఆయన వెంట ఉండి ఆయనకి అభివాదాలు చేస్తూ ఆయనతోనే చివరి వరకు అడుగులేశారు. దీంతో ఒక్క నిమిషం కూడా వృధా పోకుండా చివరి క్షణం వరకు మొత్తం సమయాన్ని వినియోగించుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఖాళీ లేకుండా ఇలా డాబాలు ఎక్కి ప్రతి ఫ్లోర్లోనూ 5 4 ఫ్లోర్లోని డాబాలపై నుంచి కూడా అభివాదం చేయడం, రోడ్ల పక్కన ఉన్న ప్రజలకు కూడా అభివాదాన్ని చేయడం, సింబల్ని చూపిస్తూ చేతులు ఊపడంతో మరింత ఉత్సాహంగా వీరంతా ముందుకు సాగారు. మీరు ఇప్పుడు డ్రోన్ విజువల్స్ చూస్తున్నారు. ఎక్కడా కూడా కనీసం సూది మనం ఊపేంత ఖాళీ లేకుండా ఉత్సాహభరితంగా సుమారు 50,000 మంది జనాలు హాజరయ్యారని వారంతా చెప్తున్నారు. ఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అతని తరపున అతని సతీమణి పెట్ల కళావతి ప్రచారాన్ని చేసినప్పుడు 4 మండలాల్లోని తిరిగినప్పుడు అపూర్వమైనటువంటి స్పందన లభించింది. సుమారు ఆమెతో కూడా 20,000 మంది జనాలు నడిచినట్లు పబ్లిక్ టాక్. అదేవిధంగా తన సోదరుడు సినిమా యాక్టర్ సాయిరామ్ శంకర్ వెనుక కూడా సుమారు 20,000 మంది నడిచారు. ఇలా చూసుకుంటే బిట్లుగా చూసుకున్న అభిత్ సెంటర్లో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నప్పుడు సుమారు 25,000 మంది జనాలు అక్కడ ఉన్నట్లు అంచనాగా చెబుతున్నారు. ఇలా లెక్కలేసుకుంటే 50 నుండి 60,000 మంది ఉంటారని అంచనా. అయినప్పటికీ ఈ సభ సక్సెస్ అయిందని, నర్సీపట్నంలో విజయోత్సవానికి తామంతా సిద్ధంగా ఉన్నట్లు, జగనన్న కోసం మేమంతా సిద్ధమన్నట్లు, వీరంతా రెడీ అవుతున్నట్లు ఈరోజు సభ జరిగిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు
అభిత్ సెంటర్లో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్న కొన్ని మాటలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. అంటిల్ దెన్ కీప్ పాజిటివ్ వాయిస్. మీ ఎంఏ రాజు. ఆశీర్వదించాలి. మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే అయ్యే విధంగా మీరందరూ మద్దతు తెలపాలని చెప్పి మీకందరికీ మరొక్కసారి చేతులు జోడించి వేడుకుంటూ రేపు 13వ తారీఖు మరి ముఖ్యంగా ఈ 3 పార్టీల కూటమి అధికార వేవతో ఎట్లయినా ప్రజల్ని మభ్యపెట్టాలని ఏ విధంగా దుష్ప్రచారం చేస్తుందో మీరందరూ కూడా చూస్తున్నారు. మరి ఘోరంగా భూ హక్కుల చట్టమని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టి మనం పేదల భూములు దోచుకుంటున్నామని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల భూములు దోచుకునే కార్యక్రమం పెట్టాడని మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. సోదరులారా, రైతు సోదరులారా, ముఖ్యంగా అడగండి అని చెప్పి అడుగుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో భూమి కొనుక్కుంటే వాళ్ళ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చారా లేదా అని అడగండి అని చెప్తున్నా. ఇన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు పేదలకు మేలు చేయాలని, రైతులకు మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ సరిహద్దు గొడవలు పల్లెల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. దీన్ని పేదలకు మేలు చేసేదానికి కాదు, పేదలకు మేలు చేసేదానికి అని మీరందరూ కూడా ఒకసారి ప్రతి ఒక్క రైతన్నకి తెలియజేసే కార్యక్రమం చేయాలి. సోదరులారా, వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మన భూములు లాక్కుంటాడు అని దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి అది నమ్మొద్దు. వాస్తవం అది కాదు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఏ విధంగా భూ పంపిణీ చేశాడు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి భూములు ఇచ్చేవాడు కానీ వాళ్ళలాగా అమరావతి పేరు చెప్పి భూములు లాక్కునేవాడు కాదని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి మీకు అందరూ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు గెలుస్తారనే దానికి మీ అందరి ఉత్సాహం ఆ దేవుడు ఆశీస్సులతో వర్షం నిదర్శనం అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జగన్.